సెయింట్ జాన్ స్కూల్లో స్టూడెంట్స్తో రద్దీగా ఉంది. ఒకరి మొహం దిగులుగా ఉంటే మరొకరి మొహం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి. ప్రీతి టాపర్ అయ్యింది. తన స్నేహితులందరికీ కూడా మంచి మార్కులు వచ్చాయి. తన స్నేహితులు పూజ, రాహుల్ ఇంకా ఆంటీ చాలా సంతోషంగా ఉన్నారు. ఆంటీ ప్రీతిని ఎగతాళి చేస్తూ, ప్రీతి, నువ్వు స్కూల్లో టాపర్ అయ్యావంతే, దేశానికి పిఎంఏం కాలేదు. ఏమంటున్నావు నువ్వు? స్కూల్లో అందరికీ తెలుసు, ఈ స్కూలుకి ప్రిన్సిపల్ మీ అమ్మ అని. ఖచ్చితంగా ఆవిడ ఎగ్జామ్లో నీకు సహాయం చేసుంటుంది. ఆంటీ మాటలకి రాహుల్ నవ్వి ఇలా అంటాడు, నువ్వు సరిగ్గా చెప్పావా అండి? నాకు కూడా అలానే అనుమానంగా ఉంది. మనం ఎగ్జామ్కి చాలా కష్టపడి చదివాం, కానీ మనలో ఎవరికి కూడా టాప్ ర్యాంక్ రాలేదు. అటువంటిదేం లేదు రాహుల్. నీకిలా ఒకరి మీద హక్కు వేసే అధికారం లేదు. స్కూల్లో అందరికీ తెలుసు ప్రీతి వాళ్ళమ్మకి డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంటో. అరే, మీరిద్దరు చాలా సీరియస్గా తీసుకున్నారా? నేను యాండీ జాక్ చేశామంతే. రాహుల్ సరిగ్గా చెప్పాడు. ఓకే ప్రీతి, ఇక నీ మూడు సరిచేసుకో. నువ్వు కూడా పూజ, మేమిద్దరం జోక్ చేశామంతే. రాహుల్ ఇంకా ఆండీ మాటలకి పూజ, ప్రీతి నవ్వేస్తారు. అప్పుడే ప్రీతి దృష్టి తమ స్కూల్ మేడ మీద పడుతుంది. తను చూసేసరికి వాళ్లమ్మ స్కూల్ పైన నిలబడి తననే చూస్తూ ఉంటుంది. అది చూసి ప్రీతికి వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీతికి తెలుసు వాళ్లమ్మ ఎప్పుడూ మేడ మీదకి వెళ్లదు అని. ప్రీతి అది చూసి ఇలా అంటుంది, ఏంటిది, అమ్మ పైనేం చేస్తోంది? తను అసలు ఈ టైంలో ఆఫీసులో ఉండాలి కదా. ప్రీతి అలా అనడంతో ముగ్గురి దృష్టి మేడ మీద పడుతుంది. కాని వాళ్లు చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. నువ్వు ఖచ్చితంగా భ్రమపడినట్టున్నావు, అక్కడ పైన ఎవరూ లేరే. ప్రీతి చూసేసరికి అక్కడ నిజంగానే ఎవరూ లేరు. అది నిజంగానే తన భ్రమ అని అనుకుంటుంది. ప్రీతి మళ్లీ తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటుంది. కాని మాట్లాడేటప్పుడు తన దృష్టి మళ్లీ ఉన్నట్టుండి మేడ మీద పడుతుంది. తను చూసేసరికి వాళ్లమ్మ అక్కడ నిలబడి తననే చూస్తూ ఉంటుంది. నేను ఇప్పుడే వస్తాను. సరే ప్రీతి, త్వరగా వచ్చి. ప్రీతి, నువ్వు మా అందరికి ట్రీట్ ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడి నుంచి పారిపోవడం లేదు కదా? కాని ప్రీతి రాహుల్ ఇంకా పూజకి ఏ సమాధానమూ చెప్పకుండా వేగంగా అక్కడ్నుంచి స్కూల్ బిల్డింగ్ వైపు వెళ్లిపోతుంది. కాసేపటి తర్వాత తను బిల్డింగ్ పైకి వెళ్లిపోతుంది. తను చూసేసరికి వాళ్లమ్మ మేడ మీద చివర్లో నిలబడి ఉంటుంది. అది చూసి ప్రీతి కంగారు పడి, అమ్మా నువ్వేం చేస్తున్నావు? పడిపోతావమ్మా. ప్రీతి అలా అన్నందుకు వాళ్లమ్మ సమాధానం చెప్పదు. ప్రీతి పరిగెత్తుకుంటూ వాళ్లమ్మ దగ్గరికి వెళ్తుంది. తను ఆవిడ దగ్గరికి వెళ్లేసరికి సడన్ గా వాళ్లమ్మ మొహం ఎంతో భయంకరంగా మారిపోతుంది. ఆవిడ కళ్లల్లో కనుపాప కనిపించదు. మొహం అంతా ఎలా మారిపోతుంది అంటే కుళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. అది చూసి ప్రీతి భయపడిపోతుంది. తను కంగారు పడుతూ ఇలా అంటుంది, ఎవరు నువ్వు? దానికి ఆ భయంకరమైన మొహమున్నావిడ ఏమాత్రం ఆలోచించకుండా ప్రీతి పీక పట్టుకుని తనని మేడ మీద నుంచి కిందకి తోసేస్తుంది. ఒక్క క్షణంలో తను చనిపోతుంది. స్కూల్లో గందరగోళం మొదలవుతుంది. ప్రీతి వాళ్లమ్మ ఆశా కుల్కర్ని ప్రీతి శవాన్ని చూసి ఎంతగానో ఏడుస్తుంది. ఆండీ, పూజ ఇంకా రాహుల్కైతే ఇంకా నమ్మబుద్ధి కాదు ప్రీతి ఇక లేదు అని. అప్పుడే స్కూల్లో ఉన్న 4 అమ్మాయిలు వాళ్ల క్లాస్లో టాప్ వచ్చిన వాళ్లు ఒక్కొక్కరుగా మేడ మీద నుంచి కిందకు దూకేస్తారు. అక్కడ ప్రీతితో పాటు మరో 3 శవాలు కనిపిస్తాయి. కాసేపట్లో ఇన్స్పెక్టర్ వరుణ్ పోలీస్ ఫోర్స్తో పాటు అక్కడికి చేరుకుంటారు. శవాలను పోస్ట్ మార్టంకి పంపిస్తారు. ఆ తర్వాత వాళ్లు పూజ, రాహుల్, ఆంటీ దగ్గరికి వచ్చి, మీరు ముగ్గురు ప్రీతికి ప్రాణ స్నేహితులని నేను విన్నాను. ప్రీతి ఆత్మహత్య ఎందుకు చేసుకుందో మీరెవరైనా చెప్పగలరా? ఇన్స్పెక్టర్ వరుణ్ అలా అనేసరికి ముగ్గురు కూడా ఆశ్చర్యపోతారు. లేదు, ప్రీతి ఆత్మహత్య చేసుకోలేదు. తను మా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నట్టుండి మేడ మీదకు వెళ్ళింది. మీకు తెలుసా, ఏ 4 అమ్మాయిలైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. మాట్లాడుతూ ఉన్నట్టుండి మేడ మీదకు వెళ్లారు అని. కానీ నాకు ఇదైతే ఆత్మహత్య అనిపిస్తోంది. ఎందుకంటే నేను అన్ని సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేశాను. మాకు అనుమానాస్పదంగా ఏ వ్యక్తి కూడా కనిపించలేదు. ఆ మాట చెప్పి ఇన్స్పెక్టర్ వరుణ్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కాని ఆండీ, రాహుల్ ఇంకా పూజ మనసు అది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్లు ముగ్గురు స్కూల్లో ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్తారు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, ప్రీతి మనతో లేదు అంటే. అయినా అసలు ఆ ఇన్స్పెక్టర్ ఏమంటున్నాడు? తను ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? నా మనసు అసలు ఒప్పుకోవడం లేదు. అంతలో ఆండీకి ఒక ముసలైన మాటలు వినిపిస్తాయి.
నువ్వు చాలా సరిగ్గా చెప్పావు బాబు. నీ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకోలేదు, తనని హత్య చేశారు. ఆవిడే తనని చంపేసింది. ముగ్గురు కూడా చూసేసరికి వాళ్ళ ఎదురుగా ఒక ముసలాయన నిలబడి ఉంటాడు. అతను వాళ్లనే చూస్తూ ఉంటాడు. మీకెలా తెలిసింది మా స్నేహితురాల్ని ఎవరో చంపేశారు అని? చాలా తక్కువ మందికి తెలుసు. నేను కొన్నేళ్ల క్రితం ఈ స్కూల్లో వాచ్మ్యాన్గా ఉండేవాణ్ణి. అందుకని ఎవరికీ తెలియని విషయం నాకొక్కడికే తెలుసు. ఆశా కులకర్ణి ఈ స్కూల్కి ప్రిన్సిపల్గా మారినప్పుడు నన్ను ఈ స్కూల్ నుండి తీసేశారు. అయినా ఎందుకు తీసేయరు? నాకు ఆ నీచురాలు గురించి అన్ని రహస్యాలు తెలుసు. నిజమేమిటంటే ఆవిడ చేసిన తప్పులకి ఆవిడ కూతురు శిక్ష అనుభవిస్తుంది, తనతో పాటు అమాయకులైన స్టూడెంట్స్ కూడా. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ 21వ తారీఖు. ఇవాల్టి రోజునే తను చనిపోయింది. ఇవాళ ఎన్నో రోజుల తర్వాత తను లేచి మరణ మృదంగాన్ని మొదలుపెట్టింది. కాని తను ఎప్పుడు శాంతిస్తుంది అంటే ఆశా కులకర్ణిని అంతం చేసినప్పుడే. ముసలాయన మాటలు విన్న తర్వాత యాండీ కోపంగా ఇలా అంటాడు. ఒకవైపు మేము మా స్నేహితురాల్ని కోల్పోయాము, ఇప్పుడు ఈ ముసలోడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మనం ఇతని మాటల్ని ఎందుకు నమ్మాలి? మన స్కూల్ ప్రిన్సిపల్ చాలా మంచి ఆవిడ. ఒకవేళ అదే నిజమైతే నువ్వు నిజం చెప్పు. చనిపోయే ముందు ప్రీతికి వాళ్ళ అమ్మ కనిపించలేదా చెప్పు? ఉన్నట్టుండి వాళ్ల ముగ్గురికి పెద్ద షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. మీకెలా తెలిసింది? నువ్వు కళ్ళారా చూడు. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు చూడు. ఆశా కులకర్ణి ఆఫీసు అలమరాలో తన సొంత చెల్లెలు అస్థికల కలశం ఉంటుంది. ఆశా కులకర్ణి ఎన్నో ఏళ్లుగా ఆ అస్థికల కలశాన్ని మంత్రించిన తాళ్లతో బంధించి అలమరాలో ఉంచింది. ఇక ఆ కారణంగానే తను ఈ రోజు వరకు తను బ్రతికి ఉంది. మీరు వెళ్ళి ఆ కలశాన్ని పగలకొట్టండి, లేదంటే అమాయకులు నిస్సహాయులైన స్టూడెంట్స్ చనిపోతూనే ఉంటారు. ముసలాయన మాటల్లో వాళ్ల ముగ్గురికి నిజం కనిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు తిన్నగా ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళు చూసేసరికి ఆశా కుల్కర్ని కళ్లల్లో కన్నీళ్లతో కుర్చీలో కూర్చుని ఉంటుంది. వాళ్ళు ముగ్గురు ఉన్నట్టుండి ఆఫీస్కి వెళ్లడం చూసి ఆవిడ ఆశ్చర్యంతో, మీరు ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళు ముగ్గురు ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పరు. వెంటనే ఆశాదేవి పక్కన ఉన్న అల్మరాన్ని తెరిచి అస్థికల కలశాన్ని బయటికి తీస్తారు. అది చూసి ఆశాదేవి గట్టిగా అరుస్తూ, కలశాన్ని అక్కడే ఉంచు. కాని యాండీ కలశాన్ని పగలగొట్టేస్తాడు. కలశం పగలగానే ఉన్నట్టుండి అందులో నుంచి ఒక పొగ వస్తుంది. అలా చూస్తూ ఉండగానే ఆ నల్లని పొగ ఒక భయంకరమైన రూపాన్ని దాలుస్తుంది. వెంటనే ఆశాదేవి పీక పట్టుకుంటుంది. ఎన్నో ఏళ్ల క్రితం నేను ఈ స్కూల్లో టాప్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు నువ్వు నన్ను స్కూల్ మేడ మీద నుంచి కిందకి తోసి చంపేశావు. నువ్వు నీ సొంత చెల్లెలినే చంపేశావు. దయచేసి నన్ను క్షమించు. లేదు, నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. కాని నువ్వు నా కూతుర్ని చంపి నీ పగలు తీర్చుకున్నావు కదా. నీ కూతురు నీ కర్మకు ఫలితాన్ని అనుభవించింది. ఇప్పుడు నీ వంతు. ఆ మాట చెప్పి కేవలం ఒక్క దెబ్బతో ఆశాదేవి తలను తన శరీరం నుంచి వేరు చేస్తుంది. అలా చూస్తూ ఉండగానే ఆ భయంకరమైన రూపం మాయమైపోతుంది. రాహుల్, యాండీ ఇంకా పూజాకి అర్థమవుతుంది. ఏళ్ల క్రితం ఆశాదేవి తన చెల్లెలి మీద కుళ్ళుతో చంపేసింది అని. ఇవాళ ఎన్నో ఏళ్ల తర్వాత ఆవిడ తన పగది తీర్చుకుంది. అర్జున్ ఇంకా సమీర్ ఇద్దరు 12th స్టాండర్డ్ స్టూడెంట్స్. ఇద్దరు మంచి మిత్రులు. వాళ్ళిద్దరికీ చదువు మీద ధ్యాస కన్నా అల్లరి మీదనే ధ్యాస ఎక్కువగా ఉండేది. వాళ్ళిద్దరూ ముంబైలోని టాప్ స్కూల్ సెయింట్ జోన్స్లో చదువుకునేవారు. కానీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి అర్జున్ ఇంకా సమీర్ ఇద్దరూ కంగారు పడతారు. వాళ్ళ క్లాస్ టీచర్ నేహా శర్మ వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వుతూ ఇలా అంటుంది, ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి కంగారు పడి ఏం లాభం? సంవత్సరం మొత్తం మీరిద్దరూ చదివింది లేదు, ఏమీ లేదు. మీరు ఈ సంవత్సరం తప్పకుండా ఫెయిల్ అయిపోతారు తెలుసా? అలా చెప్పి నేహా శర్మ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ భయపడుతూ సమీర్తో ఇలా అంటాడు, అరే సమీర్, టీచర్ చెప్పింది కూడా నిజమే. మనం సంవత్సరం మొత్తం కూడా చదివింది ఏమీ లేదు. మనం తప్పకుండా ఫెయిల్ అవుతాం. నాకు చాలా టెన్షన్గా అనిపిస్తుందిరా. మా నాన్న ఇంట్లో నుంచి నన్ను బయటికి వెళ్ళగొడతాడు. మా నాన్న అయితే నన్ను కొట్టి బయటపడేస్తారు. ఈ టెన్షన్ వల్ల భోజనం కూడా నాకు తినాలనిపించడం లేదు.
అరే ఒకవేళ మనం ఫెయిల్ అయితే మన క్లాస్ వాళ్ళందరూ కూడా మనకంటే ముందుకెళ్ళిపోతారు. మనకి చాలా ఇన్సల్ట్గా ఉంటుంది. నాకు చాలా భయంగా ఉందిరా. ఎగ్జామ్కి కనీసం కొద్ది నెలల ముందు నుంచైనా మనం చదవడం మొదలు పెట్టాల్సింది. ఇప్పుడు బాధపడేవాళ్ళం కాదు. మీ ఇద్దరికీ ఇష్టమైతే నేను మీకు ఒక సాయం చేస్తాను. నేను చాలాసేపటి నుంచి మీ మాటలు వింటున్నాను. ఏమన్నావు నువ్వు మాకు సాయం చేస్తావా? కానీ ఎలా? నాకు తెలుసు మీ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ ఎక్కడ పెట్టారనేది. నీకెలా తెలుసు ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంటుంది కదా. నాకు ఈ స్కూల్లోని ప్రతి ఒక్క విషయమూ తెలుసు. మన స్కూల్లో ఉన్న వేరే బిల్డింగ్లోని రూమ్ నెంబర్ 3లోని మీకు కావలసిన ఎగ్జామ్ పేపర్ షీట్లు అక్కడే పెట్టారు, చూడండి. కానీ అక్కడ తాళం వేసింది కదా. సీసీటీవీ కెమెరాలు కూడా అక్కడే ఉన్నాయి. ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ కీస్ నా దగ్గర ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. రామ్లాల్ మాటలు విని అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నువ్వు మాకెందుకు సాయం చేయాలనుకుంటున్నావు? నేను మీకు ఫ్రీగా ఏం చేయడం లేదు. ఆ పేపర్ షీట్ని ఫొటోస్ తీసుకోండి. మీరు ఆ పేపర్కి సంబంధించిన కొన్ని కాపీలు నాకు కూడా ఇవ్వండి. అంటే నువ్వు ఆ పేపర్లని స్టూడెంట్స్కి అమ్మేసి డబ్బులు సంపాదిస్తావా? మీకవన్నీ అనవసరం. మీ లాభం మీరు చూసుకోండి అంతే. చెప్పండి, చేస్తారా లేదా? రామ్లాల్ మాటలు విని అర్జున్ ఇంకా సమీర్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. సరే, మేము సిద్ధంగా ఉన్నాం. రామ్లాల్ ఎవరూ చూడకుండా 2 తాళాలని అర్జున్ చేతికి ఇస్తాడు. వినండి, మీరు ఈ పనిని 12 గంటల లోపు చేయాలి. అందులో ఒక తాళం స్కూల్ మెయిన్ గేట్ది. ఉదయం మీరిద్దరూ 2 తాళాలు నాకు తిరిగివ్వండి. అలా చెప్పి రామ్లాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాత్రి 11:30 అవుతుంది. సమీర్ అతని ఇంటి బయట సైకిల్ మీద నిలబడి ఉంటాడు. ఇంకా అర్జున్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి చీకట్లో అర్జున్ అతని ముందుకు రావడం కనిపిస్తూ ఉంటుంది. పదా, త్వరగా పదా. నేను 2 గంటల నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంత లేటుగా వచ్చావు? అరే నాన్న ఇప్పటిదాకా పడుకోలేదు. పదా. కాసేపట్లోనే వాళ్ళిద్దరూ స్కూల్ గేట్ దగ్గరికి చేరుకుంటారు. 4 దిక్కులా నిశ్శబ్దంగా ఉంటుంది. వేగంగా గాలులు వీస్తూ ఉంటాయి. రాత్రి చీకట్లో స్కూల్ చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. అర్జున్ స్కూల్ మెయిన్ గేట్ తెరుస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళ టార్చ్ ఆన్ చేసుకుని స్కూల్ లోపలికి వెళ్తారు. వాళ్ళిద్దరూ మెల్లిమెల్లిగా నడుస్తూ చాలా జాగ్రత్తగా వేరొక బిల్డింగ్ మెట్లు దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే సమీర్కి ఒక అమ్మాయి నొప్పితో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. నువ్వు విన్నావా? పైన ఎవరో ఉన్నట్లున్నారు. అరే నువ్వు భ్రమపడ్డట్టున్నావు. త్వరగా పదా. త్వరగా మన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్దాం. ఇంకా రాత్రి చదువుకోవాలి కూడా. కాసేపట్లోనే వాళ్ళిద్దరూ రూమ్ నంబర్ 3 దగ్గరికి చేరుకుంటారు. కానీ ఎందుకో తెలీదు, సమీర్ మనసులో ఒక విచిత్రమైన భయం కలుగుతూ ఉంటుంది. అర్జున్ రూమ్ నంబర్ 3 తలుపులు తెరుస్తాడు. త్వరగా లోపలికి వెళ్ళి పేపర్లని ఫోటో తీసుకుందాము. అర్జున్ అలా అంటాడు. వాళ్ళ ముందు నుంచి ఒక నల్లటి నీడ చాలా వేగంగా వెళ్ళిపోతుంది. సరిగ్గా రూమ్ నంబర్ 3లో నుండి ఆ నీడ పక్కనే ఉన్న రూమ్ నంబర్ 2 లోపలికి వెళ్ళిపోతుంది. దానికి చాలా సంవత్సరాలుగా వేసి ఉన్న తుప్పు పట్టిన తాళం ఉంటుంది. వాళ్ళిద్దరూ టార్చ్ లైట్ వెలుగులోకి ఆ నీడను చాలా స్పష్టంగా చూస్తారు. వాళ్ళిద్దరూ చాలా ఘోరంగా భయపడిపోతారు. అరే ఇదేంటి? నాకు ఇదేదో తేడాగా అనిపిస్తుంది. ఆ నీడని చూసి అర్జున్ కూడా చాలా ఘోరంగా భయపడిపోతాడు. కానీ అతను ఎలా అయినా సరే ఫెయిల్ అవ్వాలి అని మాత్రం అనుకోలేదు. అర్జున్ సమీర్తో ఏదో చెప్పాలి అనుకుంటాడు. అంతలోనే అతను చూస్తాడు, రూమ్ నంబర్ 2 తలుపులకి వేసి ఉన్న తాళం అదంతటా అదే తెరుచుకుంటుంది. ఇంకా వేగంగా గాలి వీస్తుంది. దాంతో ఆ రూమ్ తలుపులు ఇంకా ఆ రూమ్ తెరుచుకొని మెరిసిపోతూ ఉంటాయి. ఆ తర్వాత రూమ్ 2లో నుంచి పిల్లలు చదువుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అరే నువ్వు సరిగ్గా చెప్పావు. ఇక్కడేదో తేడాగా అనిపిస్తుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. ప్రాణాలు ఉంటేనే కదా మనకి. అలా అనుకుని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరికీ విచిత్రంగా ఏం జరిగిందంటే, వాళ్ళు ఎంత పారిపోయినా వాళ్ళు మళ్ళీ తిరిగి రూమ్ నంబర్ 2 ముందుకే వచ్చి ఆగిపోతారు.
వాళ్ళిద్దరూ వాళ్ళని రూమ్ నెంబర్ 2లోకి ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో అదృశ్య శక్తి వాళ్ళని రూమ్ నెంబర్ 2లోకి లాగుతూ ఉన్నట్టు. కొన్ని క్షణాల్లోనే వాళ్ళిద్దరూ రూమ్ నెంబర్ 2లో నిలబడి ఉంటారు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి కళ్ళ ముందు రూమ్ నంబర్ 2వ క్లాస్ పూర్తిగా నిండిపోయి ఉంటుంది. ఇంకా స్టూడెంట్లు కూర్చొని చదువుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరికీ ఒక శబ్దం వినిపిస్తుంది. మీ ఇద్దరు ఈ ప్రొఫెసర్ క్లాస్లో ఏం చేస్తున్నారు? అర్జున్ ఇంకా సమీర్ వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ గొంతులో నుండి ఒక పెద్ద శబ్దం బయటకు వస్తుంది. వాళ్ళ ఎదురుగా చాలా భయంకరంగా కనిపించే ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. అతని కళ్ళలో నుండి తలలో నుండి రక్తం కారుతూ ఉంటుంది. అతను గట్టి గొంతుతో ఇలా అంటాడు. మీరు నా మాటలకి ఇంకా సమాధానం ఇవ్వలేదు. మీరు నా మాటలకు సమాధానం ఇచ్చేంత వరకు మిమ్మల్ని నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. చెప్పండి, ఇక్కడ నా క్లాసులో మీరు ఏం చేస్తున్నారు? తను చాలా భయపడతాడు. ఇంకా వణుకుతూ ఉన్న గొంతుతో ఇలా అంటాడు. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేము కేవలం ఎగ్జామ్ పేపర్ దొంగిలించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. సమీర్ మాటలు విని భయంకరంగా కనిపించే ఆ వ్యక్తి సమీర్ గొంతు పట్టుకుంటాడు. నీకు ఎంత ధైర్యం? పేపర్ షీట్ దొంగిలించాలనే ఆలోచనతో నువ్వు ఇక్కడికి వచ్చావా? అలా చెప్పి భయంకరంగా కనిపించే ఆ వ్యక్తి సమీర్ని గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా అతన్ని చాలా ఘోరంగా బ్లాక్ బోర్డు కేసి తల పగలగొడుతూ ఉంటాడు. కాసేపటి తర్వాత సమీర్ స్పృహ కోల్పోయి అక్కడే నేలపైన పడిపోతాడు. పూర్తిగా ధైర్యం చేసి అర్జున్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను పారిపోయి మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దూకేస్తాడు. మరుసటి రోజు అర్జున్ అందరికీ స్పృహ కోల్పోయి కనిపిస్తాడు. ఇంకా సమీర్ శవం రూమ్ నెంబర్ 2 ముందు దొరుకుతుంది. అర్జున్ స్కూల్ ప్రిన్సిపల్కి జరిగింది మొత్తం చెప్తాడు. రామ్లాల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. తర్వాత అర్జున్కి తెలుస్తుంది ఆ స్కూల్లో చాలా సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ పక్షి అనే చాలా స్ట్రిక్ట్ టీచర్ ఉండేవాడు. ఒకరోజు హఠాత్తుగా స్కూల్ పైకప్పు విరిగి ప్రొఫెసర్ పక్షి పైన పడి అతను చనిపోతాడు. అందుకే ఇప్పటికీ అంటారు రాత్రి సరిగ్గా 12 గంటలకి ఆ క్లాస్ ఇప్పటికీ బ్రతికే ఉంటుందట.